Hi guys, welcome to Moto Revv. నేను మీ Sudhakar Reddy. ఈరోజు రివ్యూ చేయబోయేది Apirila Storm 125cc. Do subscribe and hit the bell icon. Apirila Storm comes in 4 colors. ఈ కలర్లో స్కూటీ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడొచ్చు. Apirila Stormకి SR 125కి పెద్ద తేడా అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ స్కూటీ అంతా ఒకలాగే ఉంటుంది. గ్రాఫిక్స్ మారుతాయి. చూసారు కదా కలర్స్ అన్ని. ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది రెడ్ కలర్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బైక్ ఒక 360 degrees వ్యూ చూద్దాం. ఇదేమో 124.45cc ఇంజిన్తో వస్తుంది. 4 స్ట్రోక్ అనమాట, ఎయిర్ కూల్డ్. స్కూటీ పవర్ ఫిగర్స్ ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడొచ్చు. కంపెనీ క్లెయిమ్ మైలేజ్ ఏమో 50.08 అనమాట, కానీ రియల్ లైఫ్ సినారియోస్లో మాత్రం 35 to 40 వస్తుంది. స్కూటీ డైమెన్షన్స్ స్క్రీన్లో చూడొచ్చు మీరు. స్కూటీ ఫ్యూల్ కెపాసిటీ ఏమో 6 లీటర్స్. కర్వ్ వెయిట్ ఏమో 118 kgs అనమాట. ఫస్ట్ ఇన్ క్లాస్ టైర్ సైజెస్ అనమాట ఈ స్కూటీకి, మీరు స్క్రీన్లో చూడొచ్చు దాని సైజెస్. కంపెనీ క్లెయిమ్ టాప్ స్పీడ్ ఏమో 94, కానీ 120 వరకు వెళ్తుందంట ఇది. ఇంకా లేట్ చేయకుండా ఓనర్ వెల్కమ్ చేద్దాం. హాయ్ సబ్స్క్రైబర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాం. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ రాకేష్. బండి తీసుకొని 2 months అవుతుంది. బండి ఎంత తీసుకున్నాం? బండి క్యాష్ అయితే 1,25,000, ఫైనాన్స్ మీద వచ్చేసి 1,30,000 పడింది. 1,30,000 పడింది. దీనికి ఏమైనా సర్వీసింగ్ అయ్యిందా? ఒక సర్వీసింగ్ అయిందన్న. అంతా ఎంత స్టార్ట్ చేసింది? చార్జెస్ 550 ఓవరాల్ అంటే ఇంజిన్ ఆయిల్ ఓన్లీ 450, మిగతా వచ్చేసి ఇప్పుడు ఇది కొన్ని 2 months అవుతుంది అన్నారు కదా. దీని టాప్ స్పీడ్ అది మీరు ఆల్రెడీ చెక్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్ళాను? 115 వెళ్ళాను. 115 ఓకే. అండ్ దీని మైలేజ్ ఏమైనా చూస్తారా? 38-40 మధ్యలో. స్కూటీకి ఇలా ఉంటుంది. ఈ స్టిక్కరింగ్ చూస్తున్నారు కదా, కొద్దిగా స్టైలిష్గా ఉంటుంది అనమాట స్కూటీకి. కీ స్టార్ట్ అన్ని నార్మల్ స్కూటీలోనే. అనలాగ్ ప్లస్ డిజిటల్ వస్తుంది. స్పీడోమీటర్, హెడ్ ల్యాంప్స్ అండ్ సిగ్నల్ లైట్స్లో బల్బ్సే యూజ్ చేశారు. ఎల్ఈడి యూజ్ చేయలేదు. ఎల్ఈడి యూజ్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే. ఫ్రంట్ సస్పెన్షన్ ఏమో ఫ్రంట్ ఫోర్క్, బ్యాక్ ఏమో మోనోషాక్ అనమాట. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ ఎలోవీల్స్ వస్తాయి అనమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది అండ్ రేర్ ఏమో డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఈ స్కూటీకి ఏంటంటే సపరేట్గా హ్యాంగర్ కూడా ఇచ్చారు, ఏమైనా ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకున్నప్పుడు తగిలించుకోవడానికి. ఇది ఓపెన్ చేస్తే మనకి అక్కడ చాసీ నెంబర్ కనిపిస్తుంది. దీనికేమో కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ అండ్ సన్ స్టాండ్ కూడా ఉంది. ఇది చూస్తున్నారు కదా సైడ్ స్టాండ్. బూట్ ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తాము. ఒక హెల్మెట్కి సరిపోయినంత స్పేస్ అయితే ఉంది. అండ్ పెట్రోల్ కూడా సీట్ ఓపెన్ చేస్తే కానీ ఫిల్ చేయలేం. ఇప్పుడు ప్రజెంట్ స్కూటీస్కి ఉన్నట్టు బయట నుంచి ఫిల్ చేసే ఆప్షన్ ఇస్తే బాగుండు. ఈ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను అనుకున్నాను. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానిపైన కూడా ఒక వీడియో తయారు చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. Thank you for watching. Do subscribe and hit the bell icon. ఇప్పటికి సర్వీసింగ్ ఏం చేయొచ్చు దీనికి?